ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ జాన్వి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇంక ఇదే ఫైనల్ డే. మా ఆయన అయితే వచ్చేసారు. ఈ రోజు అయితే థర్స్డే అనమాట. రేపు మార్నింగ్ అయితే మా హస్బెండ్ వచ్చేస్తారు. ప్రెసెంట్ అయితే నిన్న నైట్ చూపించాను కదా, కాలికి స్వెల్లింగ్ వచ్చింది, అసలు ఏం జరిగిందో తెలియట్లేదు అన్నట్టు. సో ఈ రోజుకైతే మార్నింగ్కి స్వెల్లింగ్ ఇంకొంచెం ఎక్కువ అయిందనమాట. అసలు పెయిన్ తట్టుకోలేకపోతున్నాను, సరిగ్గా నడలేకపోతున్నాను కూడాను. సింగిల్ లెగ్ మీద ఇంకొక కాలు ఇలా బెండ్ చేసి అయితే ఇంకా అలా నడుస్తున్నాను. అది యూట్యూబ్లో ఇంకా అలా సెర్చ్ చేసినా సరే చాలానే చెప్తుంది. మేబీ యూరిక్ యాసిడ్ ఏమైనా ఫామ్ అయి ఉండొచ్చు. ఇంకా ఆ విధంగా ఇప్పుడు ప్రెసెంట్ అయితే నార్మల్గా హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ 1 డే పెయిన్ కిల్లర్స్ అండ్ స్వెల్లింగ్ తగ్గడానికి అయితే ఇచ్చి చూశారు. ప్రెసెంట్ అయితే ట్యాబ్లెట్ వేశాను. తగ్గకపోతే ఒకవేళ పెయిన్ ఈరోజు ఈవినింగ్ వరకు చూస్తాను. పెయిన్ బాగా ఎక్కువగా ఉంటే ఈరోజు ఈవినింగే హాస్పిటల్కి వెళ్తా. లేదు కొంచెం తగ్గుతుంది అనిపించినా సరే రేపు మా హస్బెండ్ వస్తారు కదా, ఇంక రేపు అయితే హాస్పిటల్కి వెళ్ళాలి. ఏం జరుగుతుందో తెలియదు అసలు. ఇప్పుడైతే ప్రెసెంట్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాను. ఏం వండలేదనమాట. జస్ట్ కుక్కర్లో కొంచెం రైస్ పెట్టేసి 3 ఎగ్ ఆమ్లెట్ వేసుకొని అయితే నేను పాప తినేసాం. ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటాను. టాబ్లెట్స్ వేసాను. మార్నింగ్ స్కూల్కి కూడా పంపించలేకపోయాను అనమాట. రెడీ చేసేసాను ఆల్మోస్ట్ 9 o'clock కల్లా. కానీ ఇంకా పెయిన్ నాకు చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా నేను నిల్చోలేకపోతున్నాను. ఇంకా దోశలు వేయాలి, ఇంకా నేను నిల్చోలేకపోతున్నాను, ఇంకా లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా మరి పాపని స్కూల్కి కూడా పంపించలేదు. యాక్చువల్లీ మా పాప వాళ్ళ టీచర్స్ అయితే ఈరోజు ఇంటికి వచ్చారండి క్యాంపెయినింగ్ అని చెప్పేసి. సో కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా పాపవి అని చెప్పేసి అడిగారు. ఏం లేవు, పర్లేదు, తన ఏజ్కి తను ఎంతవరకు నేర్చుకోగలదో అంతవరకు నేర్చుకున్నది. స్టడీస్ విషయంలో అయితే ఏమున్నది, చిన్నపిల్లలు కదా. ఇంకా అల్లరైతే కొంచెం చేస్తుంది మేడం, ఫోన్ చూస్తుంది అని చెప్పేసి అయితే కంప్లైంట్ ఇచ్చాను. మేడం అంటున్నారు ఈ కంప్లైంట్ అందరు పేరెంట్స్ ఇచ్చేదే అనేసి అంటున్నారు. సో ఇంకా అది ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటాను. టాబ్లెట్స్ వేసుకున్నాను కదా. నేను నైట్ చెప్పాను కదా యూట్యూబ్లో నాకు ఫాలోవర్స్ నియర్లీ 20K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారని చెప్పి. అండ్ ఈరోజు మార్నింగ్ అయితే 20K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి. నిజంగా ఈ 20,000 సబ్స్క్రైబర్స్ కూడా అసలు రియల్లీ థ్యాంక్స్. అసలు 20K అంటే దిస్ మీన్స్ ఎ లాట్. అసలు నిజంగా ఇప్పటి వరకు నా వీడియోస్కి లైక్ చేసిన వాళ్ళు, షేర్ చేసిన వాళ్ళు అండ్ అలానే కామెంట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. హలో ఆల్, ఈరోజు వచ్చేసి ఫైనల్ డే అనమాట. మా హస్బెండ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు, వచ్చేస్తున్నారు. ఇంకో 1 hour 1.5 hourలో అయితే ఇంటికి వచ్చేస్తారు ఫైనల్లీ. సో ఇంక ఇప్పుడైతే పాపకి స్కూల్కి అయితే ఇప్పుడే దిగబెట్టేసి వచ్చానమాట. అండ్ అలానే వచ్చినప్పుడు టిఫిన్ తెచ్చుకున్నా. ఇంట్లో దోశ బుంది, కానీ నిన్న నైట్ తిని కొంచెం విసుగొచ్చింది. సో ఫర్ ఏ చేంజ్ ఇడ్లీ అండ్ పూరి తెచ్చుకున్నా. అండ్ కాల్ పెయిన్ వచ్చేసరికి పర్లేదు, అంటే నిన్న మార్నింగ్ అండ్ నిన్న నైట్ అయితే ట్యాబ్లెట్స్ వేసాను నిన్న హాస్పిటల్కి వెళ్ళి. అండ్ ఫైనల్లీ మా ఆయన అయితే వచ్చేసారనమాట. మార్నింగ్ 10:30 అయ్యింది, వచ్చేసారు. రిటర్న్ వచ్చేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము. మళ్ళీ సేమ్ ట్యాబ్లెట్స్ ఇంకొక 1 day యూస్ చేయండి లేకపోతే టెస్ట్లు ఇచ్చారనమాట. ఈరోజు ఈవినింగ్ వరకు చూసి ఈవినింగ్ అయితే హాస్పిటల్కి వెళ్తాము. అప్పటికే చాలా పెయిన్ వస్తుందన్నమాట. కానీ మా హస్బెండ్ అన్నారు నువ్వు అనుకునేటట్టు అయితే అది గౌట్ కాదు, మేబీ స్లీపింగ్ పొజిషన్ ఏమైనా రాంగ్ ఉండొచ్చేమో, అందుకే అది అలా అవుతుందని చెప్పేసి అన్నారు. ఇంకా సర్లే చూద్దాం ఇంక ఈవినింగ్ వరకు అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఒక జెల్ ఇచ్చారనమాట, రిలాక్స్ జెల్. సో ఇంకా అదైతే ఇంక ఇక్కడ మా హస్బెండ్ అప్లై చేస్తున్నారు. నిజంగా అతను వెళ్ళిన 1 day బాగానే ఉంది. ఆ నెక్స్ట్ డే నుంచి అయితే నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అతను అన్నారు నేను వచ్చే వరకు నీకు తగ్గదు చూడు, నేను రాగానే తగ్గుతుంది అని చెప్పేసి అన్నారు. కానీ అతను వచ్చిన డే అయితే స్వెల్లింగ్ ఇంకా ఎక్కువ అయిపోయింది. సర్ప్రైజ్ గట్టిగా సర్ప్రైజ్. అప్పుడే
యాక్చువల్లీ ఇక్కడ మేము సర్ప్రైజ్ అని చెప్పేసి ఎందుకు అన్నాము అంటే ఇది మా పాపే మాకు నేర్పించింది. తను ఎక్కడ కార్టూన్స్లో చూసిందో తెలియదు కానీ మాకు కూడా ఇంట్లో ఏదైనా వస్తువు తెచ్చేసి మమ్మీ కళ్ళు మూసుకో అని చెప్పేసి అంటది. కళ్ళు మూసుకుంటే మమ్మీ సర్ప్రైజ్ అని చెప్పేసి ఐటమ్ ఇస్తుంది అనమాట. సో ఇంకా తన దగ్గర నేర్చుకునేది తన దగ్గరే ఉపయోగించాను. ఇక్కడ కదా అసలు ట్విస్ట్, నా గోల్డ్ ఇయర్ రింగ్ పోయిందండి. ఎక్కడ పోయిందో తెలియలేదు. మార్నింగ్ నుంచి అయితే చాలానే తిరిగాను. పాపకు స్కూల్కి దిగబెట్టడానికి వెళ్ళాను, మా హస్బెండ్ని తేడానికి వెళ్ళాను, రిటర్న్లో వచ్చినప్పుడు హాస్పిటల్కి కూడా వెళ్ళాను. ఇంత కాల్ పైన పెట్టుకొని కూడా చాలానే వెతికాను, ఎక్కడ కనిపించలేదు. ఈ వెతికేసరికి లెగ్ పెయిన్ ఇంకా ఎక్కువైపోతే నాకు గౌట్ అని చెప్పేసి డౌట్ ఉండేది కదా. సో ఇంకా టెస్ట్ చేయించుకోవడానికి అయితే హాస్పిటల్కి వచ్చాను. ఈరోజు మార్నింగ్ నుంచి జరిగిన ట్విస్ట్లు అయితే నా లైఫ్ లో కూడా జరుగుండవు, అన్ని జరిగాయి అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే ప్రీవియస్ క్లిప్ లో చూసారు కదా, అప్పటికే నా ఇయర్ రింగ్ మంచిగా అబ్జర్వ్ చేస్తే అప్పటికే నా ఇయర్ రింగ్ చాలా లూజ్ అయిపోయి ఉందన్నమాట. ప్రతిసారి నేను హెడ్ బాత్ చేసిన ప్రతిసారి నేను చెక్ చేసుకుంటాను, ఎందుకంటే హెయిర్ ఇలా వెళ్ళిపోయి లూజ్ అయిపోవడం అలాంటివి చాలాసార్లు జరుగుతుంటాయి. ఇంకా అయితే హస్బెండ్ డ్రాప్ చేసి అతన్ని పికప్ చేసి వచ్చేసాను. వచ్చిన రిటర్న్లోని హాస్పిటల్కి కూడా వెళ్ళాము. వాళ్ళు ఆయింట్మెంట్ టాబ్లెట్స్ మళ్ళీ ఇచ్చారనమాట. మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి మా హస్బెండ్ నాకు ఆయింట్మెంట్ రాస్తున్నారు, వీడియో క్లిప్ తీస్తున్నారు. వీడియోలో నా ఇయర్ రింగ్ లేదు. అదేంటదని చెప్పేసి ఇలా అనేసరికల్లను దిప్ప పడిపోయింది అనమాట. ఇయర్ రింగ్ చూస్తే లేదు. హెయిర్ మొత్తం దువ్వాను, హెయిర్ లో ఉందేమో అనుకుంటా, హెయిర్ లో లేదు. రూమ్ మొత్తం తుడిచాను, ఇల్లు మొత్తం తుడిచాను. ఇంకా మేబీ ఇంకా దారిలో ఇంకెక్కడైనా పడిపోయి ఉంటదేమోలే అనేసి ఇంకా మాక్సిమం హోప్స్ వదిలేసాము. కానీ ఎందుకైనా బెటర్లే, ఇప్పుడే కదా జస్ట్ వచ్చామని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా వే అంతా చూడలేకపోయాము, ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం లాంగ్ ఉంటది. అదంతా ఇప్పుడు నడిచి చూడాలన్నమాట. నడిచి చూసే ఓపిక అసలు నాకు నడిచే సిచ్యువేషన్ అయితే నేను లేను ప్రెసెంట్, నా కాల్ ప్రాబ్లం వల్ల. ఇంకా పోతే పోయిందిలే అని చెప్పేసి అనుకున్నాం. హాస్పిటల్లో ఆవిడకి అడిగితే, మేడం నేను చూసాను అప్పటికే చాలా లూజ్ గా ఉంది, మేబీ అదే మోడల్ ఏమో అనుకున్నాను, అందుకే చెప్పలేదు అనేసి అన్నారనమాట. అయితే ఓకేలే, మేబీ హాస్పిటల్ దగ్గర కూడా ఉందంటే నెక్స్ట్ మనం ఇంకెక్కడికి వెళ్ళలేదు, అపార్ట్మెంట్ కి వచ్చేసాం. అయితే అపార్ట్మెంట్ కిందనే పడిపోయి ఉండాలి, లేకపోతే మేబీ ఆన్ ద వే పడిపోయి ఉండాలి. అయినా సరే ఇంకేం చేయలేము అని చెప్పేసి అనుకున్నాను. కానీ ట్రస్ట్ మీ, అసలు నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఒక గోల్డ్ రింగ్ గోల్డ్ కానీ సిల్వర్ పట్టీలు కానీ ఏవి పోయిన హిస్టరీయే లేదనమాట. ప్రతిదీ కూడా దొరికేసేవి. ఇంకా అలానే దొరుకుతుందేమో అని చెప్పేసి అయితే హోప్ లేదు. లాస్ట్కి ఇంకా హోప్ వదిలేసాను అనమాట. ఇంట్లో ఇంకా అలా ఉన్న తర్వాత మా ఎదురింటి ఆవిడ వచ్చేసి అక్కని ఇయర్ రింగ్ ఏమైనా పోయిందా అనేసి అంటే, అవును లాస్ట్ ఇయర్ పోయింది అనేసి అంటే, మా ఆడపడుచుకి ఇలా దొరికింది ఆవిడకి అని చెప్పేసి లిఫ్ట్ దగ్గర దొరికిందంట వాళ్ళకి. సో ఇంకా వాళ్ళైతే తిరిగి ఇచ్చేసారు. అసలు నిజంగా థ్యాంక్ గాడ్ అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఏం పోయినా సరే తిరిగి మళ్ళీ కొనుక్కునే సిచ్యువేషన్ లో అయితే ఇప్పుడు ప్రెసెంట్ అసలు లేము. కొనుక్కునే రేట్స్ లో కూడా గోల్డ్ అయితే అస్సలు లేదు కదా. సో నిజంగా కింద ఉన్న ఆవిడ చెప్పారనమాట, ఇక్కడ మదీనా బాబా అనేసి ఒకరు ఉంటారు, మదీనా బాబాకి మొక్కుకో దొరుకుతుంది అనేసి అన్నారు. యాక్చువల్లీ నేను నమ్మలేదు, నేను ఇలా అంతగా నమ్మను అనమాట. సర్లే ఏముందిలో ఒకసారి మొక్కుకుందాం అని చెప్పేసి మనసులో అనుకున్నాను అనమాట. మదీనా బాబా దొరికిపోవాలి అని అనుకుంటే ఇంతట్లోపే ఆ అమ్మాయి వచ్చేసి ఇలా చెప్పడం జరిగింది. నా రింగ్ కూడా నాకు ఇచ్చేసారు. నేను ఫైనల్లీ హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇన్ని రోజులు ఏమనుకున్నానంటే మేబీ యూరిక్ యాసిడ్ ఫామ్ అయ్యి గౌట్ ఏమైనా ఫామ్ అయిందేమో లెగ్ లో అని చెప్పేసి అయితే అనుకున్నాను. నాకు అదే ఇంకా అలాగ అనుమానంగా ఉండేది. ఇంక ఈరోజు మా ఆయన వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ టెస్ట్ కూడా వెళ్ళామన్నమాట హాస్పిటల్కి. అక్కడ అయితే గౌట్ బ్లడ్ లెవెల్స్ లో యూరిక్ యాసిడ్ ఏం ఫామ్ అవ్వలేదు, అంతా కూడా నార్మల్ గానే ఉంది. అదైతే గౌట్ కాదు అని చెప్పేసి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అదొక మంచి గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే గౌట్ ఫార్మేషన్ ఒకవేళ అది నిజంగా గౌటే అయ్యుంటే చాలా ఫుడ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట, ఇది తినకూడదు అది తినకూడదు, ప్లస్ కొన్ని ఉంటాయి. దేవుడా ఇదేంటి ఇలా జరుగుతుందని చెప్పేసి అనుకున్నాను, కానీ అది కూడా కాదు. ఇంకా ఎక్స్రే అయితే తీయించలేదనమాట. ఈ రోజు రేపు వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ ఇంక యూజ్ చేసేసి తర్వాత ఎక్స్రే తీయిద్దాంలే అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే కాల్ పరిస్థితి ఇంకా అలానే ఉంది. సో ఇంకా ఫైనల్లీ మా ఆయన కూడా వచ్చేసారు అండ్ హాస్పిటల్కి వెళ్ళాను. నాకు కూడా డౌట్ కూడా క్లియర్ అయిపోయింది అది కాదు అని. అండ్ అలానే నా పోయిన ఇయర్ రింగ్ కూడా దొరికింది. అది కాదు కదా, ఇంటికి వచ్చి చూస్తే ఏం జరిగిందంటే, యాక్చువల్లీ
మా ఇంట్లో కిచెన్లో నేను కొంత అమౌంట్ అనేది దాచుకున్నాను, నియర్లీ ఒక 5,000 అనుకుంటా. అందులో చేంజ్ కూడా అన్ని పెట్టేస్తాను అనమాట. పెట్టేస్తే ఆ బాక్స్ అనేది నేను తీసేసి అందులో చేంజ్ మార్నింగ్ తీసుకొని వెళ్ళాను పాపకి స్కూల్కి దిగబెట్టడానికి వచ్చినప్పటికి. సర్లే ఇంకా రిమైనింగ్ చేంజ్లో కొంచెం చేంజ్ మిగిలింది, ఆ రిమైనింగ్ చేంజ్ కూడా ఆ బాక్స్లో పెట్టేద్దాంలే అని చెప్పేసి చూసేసరికి దేవుడా బాక్స్ లేదు ఇంట్లో. కిచెన్ అంతా చూసాను, ఎప్పుడు అక్కడే ఉంటది కదా బాక్స్. ఏమైంది అందులో, నా మనీ ఉన్నాయి అంటే మా ఆయనకి తిట్టడం స్టార్ట్ చేశారు, ఒక్క పంట పెట్టవు నువ్వు అని చెప్పేసి. ఇంకా వెతుకుతూనే ఉన్నాను. అప్పటికే కాలు చాలా పెయిన్ ఉందండి, ఎందుకంటే నేను యాక్చువల్లీ రెస్ట్ తీసుకోవాలి. మేబీ అక్కడ నర్వ్స్ ఏవైనా చిన్న డ్యామేజ్ కానీ లేకపోతే ఇంకేం జరిగిందో ఇంకా తెలియదు, ఎక్స్రే తీయించాలి, తగ్గిపోతే పర్లేదు. నేను అసలు నడిచే పరిస్థితుల్లో లేననమాట. కానీ మార్నింగ్ నుంచి ఇదంతా నడిచి కాలు అయితే చాలా నొప్పి వచ్చేస్తుంది. అంత నొప్పితో కూడాను అసలు ఏం జరిగింది ఐ మీన్ ఏమైంది నా డబ్బులు అని చెప్పేసి ఆ బాక్స్ కోసం కిచెన్ అంతా వెతికా, ఫ్రిడ్జ్ లో వెతికా, ఏమైనా ఫ్రిడ్జ్ లో పెట్టేసారా ఏంటి ఆ మనీ బాక్స్ అని చెప్పేసి. చూసేసరికి మా పాపకి ఏవైనా కంటికి, అది ఒక పింగానిది అనమాట, కలర్ఫుల్గా ఉంటది. మా పాపకి ఏవైనా కలర్ఫుల్గా కనిపిస్తే తను మా పాపకి ఏమైనా కలర్ఫుల్ గా కనిపిస్తే తను తీసుకువెళ్ళి తను ఒక చిన్నది లాకర్ డెస్క్ లో ఉంటది అనమాట, అందులో పెట్టేసుకుంటది. తనకి నచ్చిన కలర్ఫుల్ టాబ్లెట్స్ కానీ చిన్న టాయ్స్ కానీ అన్ని అందులో పెట్టేసుకుంటది. ఇంకా అంటున్నాను అనమాట, మా పాపకు అర్థమైపోయింది మమ్మీ నా బాక్స్ కోసమే వెతుకుతుంది అని చెప్పేసి. సో ఇంకా మా పాప అయితే ఫాస్ట్ గా వెళ్ళి ఎవరు చూడకుండా ఆ బాక్స్ లో ఒక 500 రూపీస్ నోట్ అయితే తెచ్చింది అనమాట. మమ్మీ ఇగో మమ్మీ నీ మనీ అని చెప్పేసి అన్నది. దేవుడా ఇంకా నాకు అర్థమైపోయింది దాని ప్లేస్ లో అది పెట్టింది ఆ బాక్స్ అని చెప్పేసి ఇంకా వెంటనే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. అలా జరిగిందండి ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా మైండ్ పాడైపోయింది అనమాట. అసలు ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియకుండా ప్రతిదీ కూడా పిచ్చిలా అనిపించింది. సో ఇంకా మా ఆయన కూడా వచ్చేసారు. అండ్ ఫైనల్లీ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్. అండ్ అలానే ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. బై.